ఎగ్జామ్షన్ సాధించడంలో కానీ విశేష కృషి జరిపి స్వయంగా డిటిసిపి కంట్రీ ప్లాన్ డైరెక్టర్ అలాగే ప్రస్తుతం మరి తిరిగి శాసనసభ్యులుగా మన ప్రాంతాన్ని చేసినటువంటి కాలువ శ్రీనివాసరావు గారి సహకారంతో ఈ మిగతా కార్యక్రమాలను పూర్తి కావాల్సిందిగా ఆ దేవసభ్యులు 8 మాత్రమే ఉన్నట్టున్నాయి. దాంట్లో 3 మాత్రమే ఉన్నాయి. మిగిలినవి ప్రభుత్వ సహకారంతో రాబోయే కాలంలో 54 కూడా ఏర్పరచడానికి మీ వంతు సహకారం ఉంటే మేము కూడా పారిశ్రామికవేత్తలు కూడా ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా స్కిల్ లేబర్ తయారు చేయడానికి స్కిల్ యూనిట్ని అంటే ఇక్కడ ట్రైనింగ్ యూనిట్ని గత ప్రభుత్వం తీసేసి ఉన్నాయి. స్కిల్ లేబర్ తయారు చేయడం, అందువల్ల స్కిల్ లేబర్ తయారు చేయించడానికి ఒక ట్రైనింగ్ సెంటర్లు 5 సంవత్సరాలకు ఏర్పరిచి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి 5 ఏళ్ల తర్వాత మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది. గతంలో టెక్స్టైల్ పాలసీ మంచి పాలసీ ఉండింది. ఎవరైనా బీసీ కులానికి సంబంధించిన మహిళలు యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే 45% యూనిట్ కాస్ట్లో సబ్సిడీ రూపంలో వాళ్ళకు సహాయం అందేది. అట్లాగే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు మరి 80% నుంచి 40%, 45% వరకు సబ్సిడీలు ఉండేటివి. ఈరోజు కొత్తగా మళ్ళా పాలసీకి గవర్నమెంట్ వెళ్తాంది కాబట్టి ఆ పాలసీ రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించే మంత్రి సవితమ్మ గారు మన జిల్లా నుంచి ఉండడం, మన ఆడపడుచు కావడం మనందరికీ చాలా ఆనందం కలిగే అంశం. గవర్నమెంట్ తీసుకొచ్చి ఉపాధి కల్పించడానికి రోజు ఎంత సంపాదించుకుంటున్నారు? రోజు 500 దాకా సంపాదించుకుంటున్నారు రోజు. మీ కుటుంబ పోషణ కోసం మీ అంటే మీరు ఇండివిజువల్గా 500 రూపాయలు సంపాదించుకుంటున్నారా? అందరికీ నమస్కారం. మరి ఈరోజు అనంతపురం జిల్లా రాయదుర్గ నియోజకవర్గంలో ఉన్న టెక్స్టైల్స్ పార్క్కి విజిట్ చేశాము. గతంలో ఏదైతే పెద్దలు కాలువ శ్రీనివాసులు గారు ఎంపీగా ఉన్న సమయంలో సెంట్రల్ నుంచి ఉమ్మడి జిల్లాకు 2 టెక్స్టైల్స్ పార్క్స్ తీసుకొచ్చారు. ఆ టెక్స్టైల్స్ పార్క్స్లో ఒకటి రాయదుర్గము, ఒకటి పామిడి. మరి అప్పట్లోనే అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేసేసి డెవలప్మెంట్ చేసి ప్లాట్లు కూడా కొంతమందికి అన్ని చేసడంతో కొన్ని ప్రభుత్వం మారడంతో 55 ప్లాట్లు ఒక్కొక్క ప్లాట్ వచ్చి 20 సెంట్ల ప్రకారం ఇక్కడ ప్లాట్లు కూడా అలాట్ చేశారు. దాంట్లో 8 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి వేలాది మందికి ఉపాధి కూడా చూపిస్తున్నాము. మరి మిగతా ప్లాట్లు నిర్వీర్యం అవటం, అర్హులు కాని వాళ్లకు ప్లాట్లు ఇవ్వటం ఇవంతా జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతం ఎక్కువగా గార్మెంట్స్ మీదే ఆధారపడిన ప్రాంతం. ఇది వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఉపాధి అవసరం అని తెలియడం కూడా తెలియజేసింది. అదేవిధంగా మేము తెలియజేసేది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా 14-19లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఏమైతే హామీలు ఇచ్చామో అది మేము నెరవేరుస్తున్నాం. ఎక్కడ పరిశ్రమలు చూసినా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలు. చంద్రబాబు నాయుడు గారు అజెండా ఒకటే. ఇప్పుడు కూడా దగ్గరలో ఉన్న టెక్స్టైల్స్ పాలసీ కూడా మేము మంచి పాలసీ కూడా తేవబోతున్నాం. ఒక పక్క గార్మెంట్స్ కి వల్ల వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి చూపించే గార్మెంట్స్ పరిశ్రమని మరికొన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలనేదే దశాదిశ నిర్దేశించాం. అదేవిధంగా ఇక్కడున్న రాయదుర్గంలో ఎక్కువగా ఉపాధి కల్పించేది గార్మెంట్స్. ఇక్కడ
అదేవిధంగా కొంతమంది ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా గత ప్రభుత్వంలో ట్రైనింగ్ సెంటర్ కూడా తీసేశారు. ఆ ట్రైనింగ్ సెంటర్ కూడా మేము మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మార్కెటింగ్ కూడా సదుపాయం కావాలన్నారు, దాన్ని కూడా పరిశీలిస్తాం. మరి ఇక్కడున్న ఓపెన్ సైట్స్ ఇంకా ఉన్నాయి. దాని అర్హులు ఎవరైతే అర్హులు దానికి ఎలిజిబిలిటీ ఉండి దానికి ట్రైనింగ్ ఉండి ఎవరైతే నడపగలరో వాళ్ళని మా అందరు జిల్లా అధికారులు మేము అన్నగారు అందరూ మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. మేడం, ఆన్లైన్ బిజినెస్ వచ్చిన తర్వాత టెక్స్టైల్ కి చాలా గడ్డు పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెప్తున్నారు. ఆన్లైన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ అయిపోయిందండి. ఇప్పుడు మేము కూడా తెలియజేసేది ఒకటే, వాళ్ళకు కూడా మేము శిక్షణ తరగతులు కూడా ఇవ్వబోతున్నాం. ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, ఏ విధంగా అయితే ఇప్పుడు ఏ ట్రెండ్ ఏముందో ఆ ట్రైనింగ్ మేము కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ఎక్కడ ఏం అవసరం ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, అది ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి ఏ విధంగా అయితే ఆన్లైన్ లో ఏ విధంగా మనము మార్కెటింగ్ చేయగలము ఆ విషయాన్ని కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. అది చాలా అవసరమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేడం, ఇక్కడ టెక్స్టైల్ పార్క్కి కనీసం మౌలిక వసతులు కొద్దిగా కరువైనాయి. యాక్చువల్గా మెయిన్ అక్కడ గేట్ అంతా ఇదైపోయింది. ఇంకోటి ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ లేరు.